హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డే ఇన్ బ్లాగ్ అనమాట. డే మొత్తం మేము ఏం చేస్తామో చూడండి. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. అసలు చూడండి ఎట్లుందో. సరే మరి స్టార్ట్ చేద్దామా. ఇప్పుడే స్నానం అయిపోయింది, పూజ చేయాలి. మా పిల్లలు ఇంకా లేవలేదన్నమాట. చూద్దాం, పూజ అయ్యే లోపల లేస్తారు. చలో బాయ్. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. చలో. మా పిల్లలైతే ఇంకా లేవలేదు, అందుకని వాళ్ళు లేచే లోపల పూజ అంతా చేసుకుందాము అని స్టార్ట్ చేశాను. పూజ చేసే ముందు పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటాను. మార్నింగ్ ఈవినింగ్ పూజ సామాన్లు అనేది కంపల్సరీ క్లీన్ చేస్తాను. ఎందుకు అంటే కాలిన దీపాన్ని పెట్టకూడదు అంటారు కదా, అలా అని నేను డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. పూజ మాత్రం అసలు వదలను అనమాట. నేను డైలీ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ లేవగానే పని అంతా చేసుకొని పూజ అయితే కంపల్సరీ చేసుకుంటాను. పూజ చేసినాక పాజిటివ్ అనేది చాలా ఉంటుంది. పూజ అయిపోయే లోపల మా పిల్లలు కూడా లేచేశారు. హాయ్ చెప్పండి. హాయ్ అనండి. అను ఏదు గుడ్ మార్నింగ్ నాన్న. కొన్నలు చిన్న కొన్నలు గుడ్ మార్నింగ్ చెప్పు. డాడా డాడా గుడ్ మార్నింగ్. నువ్వు చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్. బ్యాడ్ బ్యాడ్. అరే 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 నవ్వుతుందిరా. కొన్నలు కొన్నలు చిన్ని కొన్నలు. మా పిల్లలు ఈ మధ్య కొంచెం లేట్ లేస్తున్నారనమాట. నైట్ సరిగ్గా నిద్రపోవట్లేదు. ఎందుకు అంటే సమ్మర్లో అంతే కదా, నైట్ లేట్గా పడుకుంటారు, మార్నింగ్ లేట్గా లేస్తారు. వాళ్ళు లేవగానే బ్రష్లు ఇచ్చాను. రెండు సేమ్ బ్రష్లు అనమాట. నేమ్స్ రాశాను, అందుకే చూసి ఇస్తాను వాళ్ళకి. మంత్లీ క్యాంటీన్కి వెళ్తాం కదా. మా చిన్న పాపకి ఏంటో బ్రష్లు పిచ్చి చాలా ఉంది అనమాట. ఏం తీసుకున్నా తీసుకోకపోయినా బ్రష్ అనేది కంపల్సరీ తీసుకుంటది. అది కూడా బ్లూ కలర్ తనకు చాలా ఇష్టము. ఇక్కడేమో నేను బట్టలు కూడా ముందే స్నానానికి ముందే వాష్ చేశాను. ఈ సమ్మర్ వచ్చినప్పటి నుంచి బట్టలని బాల్కనీలోనే ఆరబెడుతున్నాను. ఒక గంటలో ఆరిపోతాయి. ఇంకా పైకి వెళ్ళి ఎందుకు వల్ల పిల్లలు వస్తారు సతాయిస్తారని కిందనే వేసుకుంటున్నాను. ఎండలు అయితే మామూలుగా లేవు, బాగా బీభత్సంగా ఉన్నాయి. బయటకు కూడా ఎక్కడికి పంపిన పిల్లల్ని మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ ఎండలకి భయపడి. బట్టలు మాత్రం డైలీ ఉతుకుతా, కానీ డైలీ చాలా ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఇంకా 2 days కి ఒకసారి బెడ్షీట్లు కూడా అద్దేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ మా పిల్లలు బ్రష్ చేయమంటే చూస్తూ ఉన్నారు. ఇక నేనే తొందరగా బ్రష్ చేపించి స్నానం కూడా చేయించాను. ఇక్కడ రెడీ చేస్తున్నాను మా చిన్న పాపని. ఏం చేసినా ఇద్దరు సేమ్ చేయాలి, సేమ్ బట్టలు వేసుకోవాలి అనుకుంటూ ఉంటారు. తల దువ్వేంత వరకు అటు ఇటు కదులుతూనే ఉంటారు అనమాట. మళ్ళా సరిగా రాకపోతే అమ్మ సరిగా వేయలేవంటుంది మా చిన్న పాప. అసలు కూర్చోరు, అటు ఇటు తిరుగుతూనే ఉంటది. మీకు రెడీ చేసే లోపు ఇంకొక ఆమె ఎటో వెళ్ళిపోయి ఉంటది. మళ్ళీ ఆమెను పిలిచి ఆమెను రెడీ చేసేపాటికి ఈ పాప ఎటో వెళ్ళిపోయి ఉంటది. ఇలానే ఉంటది అనమాట. అసలు డే అంతా వీళ్ళతోనే సరిపోతుంది నాకు. ఇంకా అసలు కాసేపు రెస్ట్ కూడా ఇవ్వరు. ఈ మధ్య బాగా సతాయిస్తున్నారు లేండి ఇద్దరు. కానీ చూసే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈమెకి ఏం పని ఉంటుందో ఏమో, ఎప్పుడు ఇంట్లోనే ఉంటది, అసలు బయటికి రాదు, పిల్లల్ని బయటికి పంపిదు అని. ఇంకా పిల్లలు బాగా సతాయిస్తారనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు గాని ఎవరైనా ఇంటి పక్కల వాళ్ళు గాని మాట్లాడిస్తే వాళ్ళ ముందు ఇంకా ఎక్కువ చేస్తారు. ఇది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఏదైనా కూడా మా పిల్లల గురించి నాకు తెలుసు కాబట్టి నేను ఎక్కువ బయటికి వెళ్ళను, ఎక్కువ వదలను కూడా ఈ పిల్లల్ని. సరిగా కూర్చుంటే రెడీ చేసేపాటికి ఒక 5 minutes లో అయిపోతుంది. కానీ వీళ్ళు సరిగా కూర్చోరు కాబట్టి ఒక 1/2 hour పడుతుంది ఇద్దరిని రెడీ చేసి స్నానం చేసి రెడీ చేసేపాటికి. అయినా నాకు తెలియక అడుగుతాను, పిల్లలు ఏ తప్పు చేసినా తప్పు చేయకపోయినా తల్లినే అంటారు. ఎందుకు అసలు నాకు అర్థమే కాదు ఆ విషయం. అయితే బాగా కోపం వస్తుంది ఆ విషయంలో నాకు. తల్లిని ఒక్కటే తప్పు పడతారు, మరి ఎందుకో. మరి తల్లి మీద పగన కూతురుల మీద పగనో తెలియదు నాకు. ఇంకా రెడీ చేసేపాటికి ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా పిల్లలు బయటకు కూడా వెళ్ళరు కాబట్టి ఇంకా టీవీ కంపల్సరీ. అది కూడా ఎక్కువ చూడరు, ఒక 1 hour అలా చూసి ఇంకా వదిలేస్తారు. ఇక్కడైతే ఇంకా నేను జుట్టు ఆర్పించుకుంటున్నాను. నా జుట్టు గడ్డిగా అయిపోతుంది అనమాట తలస్నానం చేసినప్పుడల్లా. ఒక్కొక్కసారి ఈ జుట్టుని కట్ చేద్దామా అనిపిస్తుంటది నాకు, కానీ కట్ చేయలేము. ఎందుకు అంటే లేని వాళ్ళు లేదు అని ఏడుస్తే ఉన్న వాళ్ళు ఎందుకు కట్ చేసుకోవడం అని ఇంకా అలా ఆలోచించి వదిలేస్తా ఉంటాను. నా జుట్టు నాకన్నా మా ఆయనకి ఎక్కువ ఇష్టము, కట్ చేయడం అనమాట అసలుకి. ఇంకా ఇక్కడ కాసేపు ఎండ కూర్చుందాము, డి విటమిన్ అందుతుంది అని. మా బాల్కనీలో బాగా ఎండ వస్తుంది, బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంక ఇక్కడే కూర్చొని డి విటమిన్ ని ఆస్వాదిస్తూ. ఇక్కడేమో నానబెట్టుకున్న మెంతులు తింటున్నాను. ఎంతమందికి అలవాటు ఉంది మెంతులు తినడం? ఫస్ట్
తిన్నప్పుడు ఏదోలా అనిపిస్తది కానీ తింటూ ఉంటే ఒక 2-3 డేస్కి అలవాటు అయిపోద్ది. చాలా మంది మెంతులు నానబెట్టుకున్న వాటర్ ఒకటే తాగుతారు. అలా కాకుండా గింజలు కూడా తింటే మంచిది అని నా ఒపీనియన్. అవి తిని తాగేంత వరకు నా మనసు ఏదోలాగా ఉంటది. కానీ అప్పటిదాకా తినేంత వరకు ఎవరితో మాట్లాడకుండా సైలెంట్ గా మింగేస్తా. అన్ని వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, అందరికి తెలిసిన విషయమే. గానీ ఇంకా నేను అలా అని తింటూ ఉన్నాను. ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఏదైనా మంచి రిజల్ట్ వచ్చింది అనుకోండి మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. పిల్లల హడావిల్లులో ఒకసారి మర్చిపోతూ ఉంటా నానబెట్టుకోవడము. తెల్లారిసరికి గుర్తుకొస్తుంది, అయ్యో మర్చిపోయాను ఈ రోజు అని. ఇంకా ఏం చేస్తాం, ఆ రోజు స్కిప్ చేయడమే. ఫస్ట్ గింజలు తిని తర్వాత వాటర్ అన్ని తాగిస్తున్నా అనమాట. ఇంకాసేపు అలా అని కూర్చుండిపోతా నేను తాగేంత వరకు. తాగడం తినడం ఇష్టం లేదా అంటే ఇష్టమే, కానీ అది తిన్నప్పుడు తాగినప్పుడు ఏదోలా అనిపిస్తుంది. అలా అని సైలెంట్ ఉండిపోతా. నేను ఇప్పుడు వెళ్ళి పిల్లల్ని చూడాలి ఏం చేస్తున్నారా అని. ఒక 5 మినిట్స్ నేను లేదు అంటే ఇంకా గందరగోళం చేశారనమాట. వాళ్ళు సైలెంట్ గా ఉన్నా నాకు భయమే. ఏం చేస్తున్నారా అని ఒకటే మనసు అంతా వాళ్ళ మీద లాగుతా ఉంటది. నా జుట్టు అయితే అసలు ఆరనే ఆరదు. ఏం చేయాలో ఏమో. ఈ తల స్నానం చేసినప్పుడల్లా దురద పడుతూ ఉంటది నెత్తి. ఎందుకు అలా అని తల ఆరేంత వరకు కూర్చుందామా అంటే మా పిల్లలు కూర్చొనిరనమాట. అది ఇది అని అడుగుతూనే ఉంటారు. మా చిన్న పాప అడగదు కానీ మా పెద్ద పాప ఒకటే నస పెడతా ఉంటది నన్ను. ఇంక ఇక్కడ టీవీ చూడడం బోర్ కొట్టింది. ఇద్దరు ఒకే దగ్గర కూర్చొని ఆడుకొని మరి గొడవ పడి దూరంగా కూర్చున్నారు. ఈ మధ్య మా పెద్ద పాపని ఫాలో అవుతుంది అనమాట చిన్న పాప. పెద్ద పాప ఏం చేసినా చిన్న పాప వచ్చి నాకు చెప్తూ ఉంటుంది, అమ్మ అక్క అలా చేసింది ఇలా చేసింది అని. అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డ్రాయింగ్ నేనే వేసాను. రాధాకృష్ణ అనమాట. ఈ డ్రాయింగ్ కూడా నేనే వేసాను. ఎలా వేసానో కామెంట్ చేయండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది, చాలా బాగా వేసావన్నారు. ఈ లాస్ట్ అయితే కూడా నేనే వేసాను కానీ అది కొంచెం సరిగా రాలేదు. అందరూ బాగుందన్నారు కానీ మా ఆయన ఒక్కటే తిట్టాడనమాట, ఎందుకు గోడల్ని పాడు చేసావు, ఖరాబ్ చేసావని. నాకు డ్రాయింగ్ వేయడం అన్నా, ముగ్గులు వేయడం అన్నా, మెహందీలు అన్నా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. వెయ్యాలి, మంచిగా వెయ్యాలి అని ఉంటుంది. కానీ ఇలా వద్దు బాలేదు ఖరాబ్ చేస్తావు అనేసరికి కొంచెం ఫీల్ అయ్యాను. కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇక్కడ మా పిల్లలు వాటర్ మిలన్ అడిగితే కట్ చేసి ఇస్తున్నాను. మా పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే అది వాటర్ మిలన్. అలా అని వేరే తినరా అంటే అన్ని తింటారు, కానీ అన్ని ఒక్కొక్కసారి ట్రై చేస్తారు. కానీ వాటర్ మిలన్ మాత్రం ఎన్నిసార్లు తెచ్చినా వాళ్ళే తింటారు అనమాట. మాకు అసలు ఇవ్వరు, అంత ఇష్టము వాళ్ళకి. అయితే వాటర్ మిలన్ ఎన్నిసార్లు తెచ్చాడు మా ఆయన. ఎన్నిసార్లు తెచ్చింటే అన్నిసార్లు ఎంత పర్ఫెక్ట్ గా కలర్ గానీ టేస్ట్ గానీ ఎంత మంచిగా ఉంది. ఒక్కసారి కూడా అది పాడైంది చెడిపోయింది అసలు ఏం లేదనమాట. అట్లా ఎలా తెచ్చావని నేను అడిగితే మా ఆయన అన్నాడు, నేను వాళ్ళనే ఇవ్వమంట, మీకు ఏది మంచిగా అనిపిస్తే అదే ఇవ్వండి అంట, వాళ్ళే ఇస్తారు, వాళ్ళ మీద భరోసా పెడతా అన్నాడు. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అంతే బాగుంది అనమాట. మా పిల్లలు అయితే ఇంకా ఫుల్ గా తినేస్తారు. సమ్మర్ వచ్చినప్పటి నుంచి మా పిల్లలు అన్నం కన్నా ఫ్రూట్స్ ఎక్కువ తింటున్నారు. వాటర్ మిలన్ ఒకటి, మజ్జిగ కూడా ఫుల్ గా తాగుతారు అన్నం కన్నా. ఇంకా వాళ్ళకి నచ్చింది ఇవ్వడమే కదా మన పని. వాళ్ళకి ఏది నచ్చితే అదే తినమని చెప్తా నేను. ఇంకా ఇక్కడ కాసేపు ఆడుకుంటున్నారు బయట. ఎవ్వరు ఉండరు, ఇంకా పైన మేమే అనమాట. పిల్లలు ఉన్నారు కానీ కింద నేను పంపియాను. ఎందుకు అంటే ఈ పిల్లలు అంత తిన్నగా ఉన్నారు, పడిపోతారు అని అదొక భయం నాకు. సింగిల్ గా ఉన్న పిల్లలు అయితే బోర్గా ఫీల్ అవుతారేమో గానీ మా పిల్లలు ఇద్దరు కాబట్టి ఏం బోర్గా ఫీల్ అవ్వరు. ఇద్దరిద్దరు మంచిగా ఆడుకుంటారు. మా చిన్న పాప అయితే ఎప్పుడెప్పుడు నా ముగ్గు ఖరాబ్ చేద్దామా అని చూస్తూనే ఉంటది. బయటకు వస్తే ఇంకా పూలు పెట్టింటాను, ఆ పూలు ఎప్పుడో తీసి పాడేసింటారు అనమాట కిందకి. చిన్నపిల్లలు అందరు ఇలానే నాకు అర్థం కాదు కానీ పిల్లలు అసలు ముగ్గును చూస్తేనే దాన్ని పాడు చేద్దాం చెడిపేద్దాం అని చూస్తా ఉంటారు. పాడు చేస్తే స్టార్టింగ్ లో కోపం వచ్చేది నాకు. ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. నేను ఎంత చెప్పినా వాళ్ళు వినరు అని. ఇంకా ఇది ఈవినింగ్ అనమాట. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్తా, టీ పెట్టు అంటే టీకి పెడుతున్నాను. ఈ మధ్య నేను రైస్ కుక్కర్ లోనే చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఇంతకు ముందు కొంచెం గ్యాస్ ఇబ్బంది అయింది కదా, ఇంకా మళ్ళీ ఎక్కడ లెమ్మా అని కొంచెం దీంట్లోనే అలవాటు అయిపోయింది నాకు చేయడం. అందులో ఈ మధ్య మేము షుగర్ కూడా అవాయిడ్ చేసాం లేండి. బెల్లం తెచ్చుకుంటున్నాము టీలోకి. స్వీట్స్ కూడా తగ్గించేసాము చాలా వరకు. అన్హెల్తీ కాబట్టి తినొద్దు అని ఇంకా మానేస్తున్నాము. మా పిల్లలు స్వీట్ ఎక్కువ తింటారు అనమాట. దానివల్ల నైట్ కి చపాతీ మటన్ చేశాను, అలాగే రైస్ కూడా పెట్టాను. ఎన్ని చపాతీలు తిన్నా కూడా కొద్దిగా రైస్ తింటేనే కడుపు నిండినట్టు అని. కేకర్రే చిటి తల్లులు చపాతీ తెచ్చినారులే. మా గుండుగా ఏది చేసినా కూడా వీళ్ళు కూడా బాగా ఉంటారు అనమాట. ఏ పనిలో అయినా కూడా అంతే కదా, పిల్లలు ఉంటేనే ఆ ఇంటికి అందం ఆనందం ఉంటది. చపాతీ చేసినప్పుడల్లా సగం పిండి వీళ్ళే దొబ్బేస్తారనమాట. అంటే ఆడుకుంటూ పాడు చేసేస్తారు మొత్తము. ఇదన్నమాట సంగతి. ఇప్పుడు మనం కుకింగ్ చూద్దాం పదండి.
నాకు గ్యాస్ నీట్గా ఉండాలి, అసలు ఎక్కడ ఒక మరక కూడా కనిపించద్దు, అట్లా ఉండాలన్నమాట. నాకు నేను వంట చేసేటప్పుడే అంతా క్లీన్ చేస్తూ ఉంటాను, కానీ మళ్ళీ నాన్ వెజ్ చేసిన రోజు అయితే ఇంకా 2 సార్లు అలా కడుగుతూనే ఉంటాను. ఓసిడీ లాగా అనమాట. నాకు మరీ అంత ఓసిడీ అని ఏం లేదు, కానీ గ్యాస్ రాగానే కొంచెం నీట్గా అనిపిస్తే మనం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకనే నైటే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను అనమాట. అలా ఉంటేనే కదా ఎవరికైనా ఏదైనా చేయాలనిపిస్తుంది, లేకపోతే అసలు ఒక ప్లేట్ కూడా అలా వదిలేను, నేను వెంటనే కడిగి పెట్టేస్తాను. 2 పిల్లలున్నా కూడా నా పని నేను తొందరగా చేసుకుంటా. అందరూ అంటారు చాలా తొందరగా చేసుకుంటావని, ఇంకా మనం కాకపోతే ఇంకెవరు చేస్తారండి, ఇప్పుడు కాకపోయినా తర్వాత చేసుకుందాము అంటే కూడా ఎవరు చేసేవాళ్ళు ఉండరు కదా, నాకు నేనే చేసుకోవాలి. గ్యాస్ని ఇలా వాటర్ వేసి ప్రతిసారి కడగకూడదు, ఊకే తుడుచుకోవాలి. కానీ నాన్ వెజ్ చేసిన సారి నేను కడుగుతా అనమాట, మా ఆయన చూస్తే తిడతాడు. అలా వాటర్ వేసి కడగడం వల్ల గ్యాస్లోకి వాటర్ పోతే డేంజర్ అని చెప్తూ ఉంటాడు, కానీ నేను నాన్ వెజ్ చేసిన ప్రతిసారి అలానే కడుగుతాను. ఎందుకు అంటే బొద్దింకలు వస్తే అంత చిందరవందర అయిపోద్ది అని, వాటిని చూస్తే ఏదోలా అనిపిస్తుంది, అందుకని ముందు నీట్గా పెట్టుకుంటా. ఇలా చూస్తే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంత నీట్గా ఉంటే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే వీడియో, బాయ్, మళ్ళీ కలుద్దాం.